తల్లి 4వ వారం సేవలు మేము ఇక్కడికి వచ్చి అసలు వస్తామని అనుకోలేదండి. అవకాశం ఈ గురుగారు వల్ల మాకు చాలా బాగా లభించింది. అలాంటిది పౌర్ణమి వరకు ఇచ్చారండి మాకు. ఈ రోజు కూడా చాలా సంతోషంగా చేస్తున్నాము. మాకు ఫస్ట్ లో వచ్చిన 4 రోజులు కనిపించలేదండి. స్వామివారి దర్శనం అవ్వట్లేదండి అనుకుంటే అమ్మ నేను ఇక్కడే ఉన్నాను, మీ దగ్గరే ఉన్నానని మా దగ్గరికి వచ్చి నిల్చున్నారండి స్వామి. ఆ తర్వాత వినాయకుల వారు వచ్చారండి. ఈ రోజైతే లక్ష్మీ నరసింహస్వామి వారు అమ్మవారు వచ్చారండి. మేము చాలా బాగా చేస్తున్నాం. చాలా సంతోషం తల్లి. ఆవిడ గొంతు బాగాలేదంట. ఆవిడ జ్వరం వచ్చినప్పుడు స్వామి వారు వచ్చి చేతికి ప్రసాదం ఇచ్చారండి. అప్పుడు వెంటనే జ్వరం తగ్గిపోయిందంటండి. ఆవిడ చెప్పమంటున్నారు. సంతోషం. నమో నారాయణ. ఓం నమో నారాయణ. ప్రతిరోజు కళ్ళలోనే కనిపించేవారండి స్వామివారు. నాకు ధ్యానంలో కనిపించేవారు కాదండి. ఏంటి మా టీం అందరికీ కనిపిస్తున్నారో నాకు కనిపించలేదు అనుకుంటే ఒక్కరోజు వాడినేదండి. ఆదిశేషుల వారు నాకు కనిపించారండి. చాలా సంతోషం. ఇవాళ మీరు మధ్యాహ్నం మా ఇంటికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీరే కనిపించారండి. చాలా సంతోషం తల్లి. ఓకే. ఓం నమో నారాయణ. 2 రోజులు కనిపించలేదు కదండి. ఇంక ప్రతిరోజు 10 రోజులు బట్టి నుంచి నరసింహస్వామి వినాయకుడు కనిపిస్తున్నారు. చాలా సంతోషం తల్లి. లక్ష్మీనరసింహ స్వామి కనిపించారండి. వెంకన్న బాబు కూడా కనిపించారండి. చెప్పకపోతే కొడతారండి మీరు. చెప్పండి. మీ ఎనర్జీ పాస్ అవుతుంది మీకు తెలియదు. నమో నారాయణ. లక్ష్మీనరసింహ స్వామి రోజు కనిపించేవారండి. మాకు సేవ చేసిన చాలా ఆనందంగా ఉందండి. చాలా సంతోషం తల్లి. నారాయణ. నమో నారాయణ. మాకు సేవ ఇచ్చినందుకు చాలా రుణపడి ఉన్నామండి మీకు. చాలా సంతోషం తల్లి. మీ సుఖం ఉంటే చాలా నాకు. ఓకే. స్వామి నాకు కళ్ళలోని కొల్హాపూర్ మహాలక్ష్మి వచ్చిందండి. కొల్హాపూర్ మహాలక్ష్మి వచ్చిందండి. నాకు నిండా ఎవరో బియ్యం పోసండి పసుపు పెట్టారండి ఒళ్ళని. నా పక్కన ఆవిడ అన్నదండి నువ్వు ఏమి ఇచ్చినా తీసేసుకుంటావా అని అంటే అది ఎక్కడన్నా పెట్టేద్దామని బయటకు వెళ్ళాను. అప్పుడు నాకు అమ్మవారు దర్శనం ఇచ్చారండి. కొండ మీద కూర్చొని ఉన్నారండి. తల్లి అని గట్టిగా అరిచేస్తున్నానండి. కొల్హాపూర్ మహాలక్ష్మి మహాలక్ష్మి అని. నాకు ఆ రోజు నుంచి మళ్ళీ ఏం కనిపించలేదు స్వామి. ఓం నమో నారాయణయ్య. నాకు రోజు సింహం కనిపించేదండి. చాలా సంతోషం అండి. సింహం కళ్ళే కనిపించింది.